విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ భవనాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 40 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామని మంత్రి తెలిపారు. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు అదనపు సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ఆగస్టు 13న విజయవాడ నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు కొత్త విమాన సర్వీసు ప్రారంభిస్తామని చెప్పారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఎంపీలు బాలశౌరి, శివనాథులతో కలిసి విమానాశ్రయ అభివృద్ధి పనులపై రామ్మోహన్ సమీక్ష నిర్వహించారు. దసరాకు నూతన టెర్మినల్ ప్రారంభమయ్యే లక్ష్యంగా పనులు సాగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కూటమి ప్రభుత్వం విజయవాడలో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టెర్మినల్ బిల్డింగ్ కానీ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. గతంలో ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లో నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే భవిష్యత్తు ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటినీ కూడా జోడించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటిది మన కొత్త టెర్మినల్ బిల్డింగ్. ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు గతంలో చేశాం. అయితే దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సరిగ్గా చేయలేకపోవడం వల్ల, అతని కంపెనీకి ఉన్నటువంటి సమస్యల వల్ల మనం ఎంత పుష్ చేసినా, ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా అనుకున్నటువంటి వేగంతో అది ముందుకు నడిపించలేకపోయాం. అయితే ఎప్పుడైతే వాళ్ళ కంపెనీ మీద ఒక సిబిఐ కేసు కూడా ఉండిందో ఇక వీళ్ళతో భవిష్యత్తులో చేయడానికి చాలా సమస్యలు వస్తాయని చెప్పి మరి అప్పుడు కాంట్రాక్టర్ని కూడా బదిలీ చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్తో వేగంగా పనులు చేయించి వచ్చే దసరా నాటికల్లా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు కొత్త టెర్మినల్ బిల్డింగ్ తాలూకా రివ్యూను కూడా ఈరోజు పెట్టుకున్నాం.